అయితే ఈ రథానికి, సూర్యుడికి ఏమిటి మన లౌకికంగా అంటే కనుక, రథము మన మనస్సు, హ్మ్. మనము మనస్సు అంటే దేహము సూర్యుడనమాట. ఈ గుర్రాలు ఎటు పడితే అటు వదిలేయకుండా కంట్రోల్‌గా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి? మన మనసుని మనము కంట్రోల్‌లో కంట్రోల్‌లో. పెట్టుకుంటూ సరియైన దిక్కుకు వెళ్ళాలి అన్న చెప్పేదే ఆంతర్యమే ఈ భానుసప్తమి వెనకాల ఉన్న కథ విశిష్టత అనమాట. అయితే హ్మ్. ఈరోజు చాలా మంచి శుభదినము. సప్తమి తిథి మంచిది. అందులోనూ ఆదివారము, భానుసప్తమి, రథసప్తమి రోజు కాబట్టి ఈరోజు ఏ కార్యక్రమాలు చేసినా, ఏ ఓపెనింగ్స్ చేసుకున్నా, కొత్తగా ఏది ప్రారంభించుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా శాతం ఉంటాయి. హ్మ్. తిథి పరంగా మంచిది. వారం ఏదైనా పరంగా మంచిది. జరుగుతుంది. మంచిది. ఏదైనా ఈరోజు కనుక మనం ఓపెనింగ్స్ చేసుకుంటే కనుక అది లాభాల వైపు వెళ్తుంది. సక్సెస్ ఇస్తుంది కాబట్టి చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ రోజున కనుక ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. అయితే ఈ రథసప్తమికి ఆహ్, ప్రత్యేకంగా మనం చేయవలసిన పని ఏంటంటే దానాలు, స్మరణ. ఈ హ్మ్. 2 మర్చిపోకూడదు. మిగతా అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసేస్తాము. కానీ ఈ రోజులో రాత్రి 11 గంటల 10 నిమిషాల లోపు కనీసం ఒక్కసారైనా మన స్వామివారిని ధ్యానం చేసుకొని, తలుచుకోవాలి. జపం చేసుకొని 108 సార్లు తప్పకుండా చేయాలి. దానం చేసుకున్నట్టయితే గనక విశేషమైన ఫలితం వస్తుంది.